ఉక్కు ఎలా తయారవుతుందో ఎప్పుడైనా ఆలోచించారా? ఇదంతా పర్వతాల నుండి ఇనుప ఖనిజాన్ని తవ్వడంతో మొదలవుతుంది. తర్వాత బొగ్గును దాదాపు 800 వరకు వేడి చేసి అస్థిర పదార్థాలను తొలగించి దానిని కోక్గా మారుస్తారు. ఇది ఇనుము తయారీ ప్రక్రియకు అవసరం. బ్లాస్ట్ ఫర్నేస్లో కోక్ను కాల్చడానికి గాలిని ఇంజెక్ట్ చేస్తారు. ఇది తీవ్రమైన వేడిని ఉత్పత్తి చేస్తుంది. ఈ వేడి ఇనుప ఖనిజాన్ని తగ్గించడానికి మరియు మలినాలను తొలగించడానికి సహాయపడుతుంది. దానిని కరిగిన ఇనుముగా మారుస్తుంది. స్లాగ్ పైన తేలుతుంది మరియు తొలగించబడుతుంది. కానీ మనం ఇంకా పూర్తి చేయలేదు. ఇప్పుడు ఉక్కు తయారీ ప్రక్రియ వస్తుంది. మనం కరిగిన ఇనుముకు వ్యర్థ వాయువులను జోడించి పెద్ద గ్రాఫైట్ ఎలక్ట్రోడ్లను చొప్పించాం. ఎలక్ట్రోడ్లు ఎలక్ట్రిక్ ఆర్క్ను సృష్టిస్తాయి. ఎలక్ట్రోడ్లను బయటకు తీసిన తర్వాత చాలా ఎక్కువ ఉష్ణోగ్రతలను ఉత్పత్తి చేస్తాయి. మా దగ్గర చాలా ఎక్కువ కార్బన్ కంటెంట్ ఉన్న ఉక్కు ఉంటుంది. కరిగిన ఉక్కు నిరంతర కాస్టింగ్ యంత్రంలో అచ్చులలోకి ప్రవహిస్తుంది. దానిపై నీరు చల్లబడుతుంది, దాన్ని చల్లబరుస్తుంది మరియు ఘన ఉక్కు బిల్లెట్లను ఏర్పరుస్తుంది. ఈ సమయంలో మనం ఉక్కును కత్తిరించవచ్చు. ఈ వీడియో గురించి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మర్చిపోవద్దు.